మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పాదాభివందనాలు. అలాగే వేదిక పైన ఉన్న పెద్దలు పూజలు ఆనం నారాయణ రెడ్డి గారికి, అలాగే గని వీరాంజనేయులు గారికి, నాగేశ్వరరావు గారికి, కిషోర్ కుమార్ రెడ్డి గారికి, చల్లాబాబు గారికి, జయచంద్రారెడ్డి గారికి, జగన్మోహన్ రాజు గారికి, ముక్కా గోపానంద రెడ్డి గారికి, ద్వారకనాథ్ రెడ్డి గారికి, స్టేట్ చైర్మన్ కేకే చౌదరి గారికి, నాగేశ్వర నాయుడు గారికి, అలాగే యువత అధ్యక్షుడు చిన్నబాబు గారికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులకు, జిల్లా నాయకులకు, ప్రతి ఒక్కరికి నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే మనం ప్రభుత్వం ఏర్పాటు చేసి 14 నెలలు అవుతుంది. 14 నెలల తర్వాత ఈరోజు మన రాష్ట్రంలో అన్ని జిల్లాలకు నూతన కార్యవర్గం వస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు 3 సభ్యుల కమిటీ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం, దానికి ముఖ్య నాయకులుగా ఆనం నారాయణ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడికి విచ్చేయడం ఒక శుభపరిణామంగా పరిగణిస్తున్నాం. మనం కష్టపడి పనిచేసినాం, మనం కష్టపడినాం కాబట్టి ఈరోజు దక్కింది. మన ఒంటిపేట ఎలక్షన్ జరిగింది, అది 5 సార్లు 7 సార్లు వైసీపీ గెలిచిందని చెప్పారు. మన అధినాయకత్వం కూడా ఈరోజు ఆ స్థానం గెలుస్తామని గెలిచలేమని 5 రోజుల ముందు వరకు వెయిట్ చేస్తే, అలాంటప్పుడు ఆ అభ్యర్థి యువకుడు ఉత్సాహవంతుడని చెప్పి అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ధైర్యం, మనోధైర్యం. ఇక్కడ చాలా మంది రాజపేట నియోజకవర్గ వాసులు ఉన్నారు. ఒంటిపేటలో ఎవరైతే నాయకులు మన ఎలక్షన్ పనిచేసే వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ తెలుసు, ఎలక్షన్లలో బయట చేసే వాళ్ళు ఒక రకం ఉంటారు, లోపలికి ఇచ్చే వాళ్ళు ఒక రకం ఉంటారు. అట్లా వాళ్ళని ఒప్పుకోం, అట్లా వాళ్ళని తీసారి చెల్లరు. తెలుగుదేశం పార్టీలో 40 సంవత్సరాలు జరిగింది, 35 సంవత్సరాలు జరగనే కూడా తట్టుకొని ఇవాళ మనమందరం కూడా ఒక సుపరిపాలనలో, మంచి ప్రభుత్వంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వాలు చేయలేనటువంటి విధంగా, ఎక్కడ పోలిక లేనటువంటి విధంగా సంక్షేమాన్ని 2 రెట్లు పెంచుకున్నాం, అభివృద్ధి చేసుకున్నాం, సుపరిపాలనలో ముందుకెళ్తూ ఉన్నాం. పేదలు లేనటువంటి సమాజాన్ని ఆంధ్ర రాష్ట్రాల్లో చూడాలి. చాలా చక్కగా నిర్వర్తించుకుంటున్నాము. అలాగే ఈసారి కూడా చక్కగా పెద్దలందరి ఆధ్వర్యంలో నిర్వర్తిస్తూ మరి ఏవైతే ఈరోజు ముఖ్య పార్లమెంట్ కమిటీ, మెయిన్ కమిటీ ఉందో వాటిని మరి అట్లాగే అనుబంధ సంస్థల్ని 17 ఉన్నాయి. అట్లాగే వాటిని 54 సాధికారిక సంస్థలు, మరి వాటిని ముఖ్యంగా వీటిలో ఏవైతే మరి జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్, మెయిన్ కమిటీలో ఉన్నారో వాళ్ళంతా ఎవరైతే ఆశావాదులు, పెద్దల ఆశీర్వాదంతో ఇక్కడ మరి ఉండాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మరి ప్రతిపాదనలు పంపినట్లయితే వాటిని మరి ఇక్కడున్న పెద్దలంతా చర్చించి రాష్ట్ర పార్టీకి పంపడం జరుగుతుంది.